నమస్కారం ఫ్రెండ్స్. మనం మన ఛానల్ మంచి మార్గంలో తలపెట్టిన యజ్ఞం ఫలించబోతుంది. నేను దాదాపు 3 ఏళ్ళైనాక కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నాను. మన ఛానల్ స్టార్ట్ అయినప్పుడు మనం రియల్ ఎస్టేట్నే దెబ్బకొట్టే ఒక సెక్టర్ డెవలప్ అవుతుంది. ఇది టోటల్ రియల్ ఎస్టేట్నే ముంచేస్తుంది, నాశనం చేస్తుంది. నార్మల్ రేట్తో పెరిగే రియల్ ఎస్టేట్ని ఈ సెక్టర్ 100% భూస్థాపితం చేస్తుంది అంటే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు కూడా గమనించండి, నా బిజినెస్ లేదా నా ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ కాదు. నాకు రియల్ ఎస్టేట్తో ఏ సంబంధం లేదు. ఇది గమనించాలి మీరు. నాకు ఈ రియల్ ఎస్టేట్పై మక్కువ ఎందుకు పెరిగింది అంటే, కండ్ల ముందు ఒక పెద్ద మోసం లక్షలాది ప్రజలతో జరుగుతుంటే, ఆ టైంలో జస్ట్ 3 years బ్యాక్ ఒక్క ఛానల్ రియల్ ఎస్టేట్పై ఒక్క నెగటివ్ వీడియో లేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఫైనాన్స్ పై నెగటివ్ వీడియోస్ ఉంటాయి, లోన్స్ పై నెగటివ్ వీడియోస్ ఉంటాయి, చిట్స్ పై నెగటివ్ వీడియోస్ ఉంటాయి, ఫైనాన్స్ పై నెగటివ్ వీడియోస్ ఉంటాయి, అంటే ప్రైవేట్ ఫైనాన్స్ పై, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పై కూడా నెగటివ్ వీడియోస్ ఉంటాయి. నాకు ఆశ్చర్యం ఏం కలిగించిందంటే, రియల్ ఎస్టేట్ పై ఎలాంటి విమర్శలు లేవు. కడిగిన ముత్యంలాగా 3 ఏళ్ల క్రితం మెరిసిపోతూ రియల్ ఎస్టేట్ నాకు కనిపించింది. నేను ఎప్పుడు కొద్దిగా అనలిటికల్ మైండ్, కొద్దిగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను కాబట్టి, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు కాబట్టి, ఒక ఓపెన్ మైండ్తో నేను ఎలాగో రియల్ ఎస్టేట్ తీసుకోను, కానీ ఒక ఓపెన్ మైండ్తో లక్షలాది ప్రజలు అసలు బ్లైండ్గా రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వెళుతున్నారు, అసలు అంత పాజిటివిటీ ఉండేటట్టు ఏముంది అంటే, ఒక వీడియో రియల్ ఎస్టేట్ని విమర్శిస్తూ లేనేలేదు. అప్పుడు కూడా ఈ ల్యాండ్ స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు, ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్లో, గవర్నమెంట్ ల్యాండ్స్లో అప్రూవ్డ్ లేఅవుట్స్, ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ఒక పెద్ద మోసం కాదు. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇది ఆందోళన కలిగించే విషయం కాదు. రియల్ ఎస్టేట్ మెచ్యూర్ అవుతుంది. రెరా, హెచ్ఎండిఏ లాంటి సంస్థలు వచ్చి రియల్ ఎస్టేట్ని జీరో రిస్క్గా మారుస్తుంది అని ఇది కూడా పాజిటివ్ న్యూస్ వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ ఎక్కడో తప్పడడుగు వేస్తుంటే దాన్ని కవర్ చేయడానికి రెరా, హెచ్ఎండిఏ అంటే ఆదుకునే ఒక ఇన్స్ట్రుమెంట్స్గా తయారయ్యాయి. నాకు ఆశ్చర్యం కలిగించింది. కోట్లకు కోట్లు గుమ్మరించవలసిన పరిస్థితుల్లో
రిస్క్ ఎలా ఉండదు? రిస్క్ లేకుండా అన్ని కోట్లకు మంచి రిటర్న్స్ వస్తాయా? మరి నేను తప్పటడుగు వేశానా? నాకు రియల్ ఎస్టేట్ ఏమి అర్థం కావట్లేదా? లక్షల మందికి అర్థమైన రియల్ ఎస్టేట్ నాకెందుకు అర్థం కావట్లేదు? ఫస్ట్ ప్రశ్న నాది నేను వేసుకున్నా. ఆ టైంలోనే ఈ హైరైజ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి విదిన్ 6 months అంటే విపరీతమైన అప్రూవల్స్ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి మై హోమ్ భూజా అసలు రియల్ ఎస్టేట్లో ఆర్టిఫిషియల్ హైప్ మై హోమ్ భూజాతో స్టార్ట్ అయింది. అప్పటి వరకు హైరైజెస్ కడుతున్నారు, ఒక నార్మల్ అపార్ట్మెంట్ లాగానే అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది. కానీ మై హోమ్ భూజా ఒక డేంజరస్ ట్రెండ్ సెట్ చేసింది. మై హోమ్ భూజాలో సెలబ్రిటీస్, కోటీశ్వర్లు, సెలబ్రిటీస్ అందరూ మై హోమ్ భూజా అంటే రేపు రాబోయే ట్రెండ్ ఇదే. సెలబ్రిటీస్ అందరూ అంటే వాళ్ళ స్థాయి మెయింటైన్ చేయాలంటే హైరైజెస్లో ఉండాలి అని మై హోమ్ భూజా బీజం వేసింది. సరే, బీజం వేసింది సరే, ఒక మార్పుని తీసుకొచ్చింది సరే, అది అక్కడ ఆగలేదు. అది ఒక వైరస్గా మారింది. దీంట్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమంటే కోటీశ్వర్లు అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కోటీశ్వర్లు అంటే కూడా వాళ్లను బురిడి కొట్టించేలా యాడ్స్, ప్రమోషన్స్, ఎమోషనల్ థింగ్స్ని టచ్ చేస్తూ మార్కెటింగ్ ఇవన్నీ చూస్తున్నాను. అయినా ఊరుకున్నాను. ఇదంతా పెద్దవాళ్ల వ్యవహారం కదా, మై హోమ్ భూజా సెలబ్రిటీస్ కదా, సరే వదిలేద్దాం. సెలబ్రిటీస్ని మబ్బ పెట్టినా వాళ్ళకి పోయేదేం లేదు అనుకొని ఊరుకున్నా. కానీ మై హోమ్ భూజా కాస్త ఆ మార్కెటింగ్ డైవర్ట్ అయి ఒక వక్రగతిని సంతరించుకొని కామన్ అప్పర్ మిడిల్ క్లాస్ వైపు డైవర్ట్ అయింది. ఇది అలారం మోగించింది బ్రెయిన్లో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ హద్దులు దాటుతుంది. దీన్ని నిర్వహించాలంటే, స్టాప్ చేయాలంటే నా తరం కాదు. అప్పుడప్పుడే మిడిల్ క్లాస్లో చేరిన వ్యక్తులు, అప్పుడప్పుడే అప్పర్ మిడిల్ క్లాస్లో ఎంటర్ అయిన వ్యక్తులు తమ జీవితాన్ని మార్పు కాదు కదా, నాశనం వైపు ఈజీగా డైవర్ట్ అవుతుండ్రు అనే ఒక నమ్మకం ఏర్పడ్డది. అసలు హై రైజ్ కన్స్ట్రక్షన్ మన తెలంగాణకు, హైదరాబాద్కి అవసరమా? ఇప్పుడు ముంబై అయినాక అంటే స్కైలైన్, హైయెస్ట్ స్కైలైన్స్ ఉన్న బిల్డింగ్స్ హైదరాబాద్ అని గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఆందోళన కలిగించే చోట మనం గర్వంగా చెప్పుకుంటున్నాం హైరైజెస్ గురించి. అంటే ఎంత మూర్ఖులను చూడండి, అంత ఎడ్యుకేటెడ్ పాపులేషన్ హైదరాబాద్లో. కోడి ఎంటెక్లు, బీటెక్లు, ఫారెన్ ఎంబీఏ డిగ్రీలు, సిఏలు, ఐసిడబ్ల్యూఏలు అందరు బలైపోయినారు. వీళ్ళు వాళ్ళని కాదు, పొలిటీషియన్స్, ఆర్టిస్ట్స్, యాక్టర్స్. ఈ ఉచ్చులో అంటే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ పేదవాళ్ళు కూడా హైరైజ్లో ఉండడానికి తాపత్రయపడుతుందంటే నాకు ఎక్కడనో తేడా కొడుతుంది.
అయితే వీళ్ళ యాడ్స్ అబ్జర్వ్ చేసిన నేను. ఈ యాడ్స్కు అక్కడ కొంటున్న జనాలకు ఏమైనా సింక్ అవుతుందా? అస్సలు సింక్ అవుతలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటి, వీళ్ళు ఫాలో అవుతున్నది ఒకటి. గ్యారంటీ ఉచ్చులో వీళ్ళు పడతారు, నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే సహజ సిద్ధ నా బుద్ధితో నేను ఛానల్ లాంచ్ చేశాను. అంటే నేను 7-8 years బ్యాకే అప్పుడే చేశాను నేను. కానీ నాకు ఇది ఒక పాయింట్ డిబేటబుల్ అనిపించింది. అంటే దీనికి అడ్డుకోవాలి, దీన్ని ప్రశ్నలు వేయాలనిపించింది. అప్పుడే మన ఛానల్ మంచి మార్గం ఊపందుకుంది. నేను నా ఫస్ట్ టార్గెట్ వీడియో మై హోమ్ రామేశ్వరం పైన వేసాను. డైరెక్ట్ టాప్ అండ్ బిల్డర్నే టార్గెట్ చేశాను. ఆయన చేపడుతున్న ప్రాజెక్ట్స్లో క్లియర్ కట్ అంటే మార్కెటింగ్తో మభ్యపెట్టే విషయాలను నేను ఎన్నో వీడియోస్ చేశాను. బికాజ్ మై హోమ్ వాస్ అంటే ఒక బంజారాస్ జూబ్లీస్ లాగా. అది ఏమన్నా అంటే మై హోమ్ చూసినావా, మై హోమ్లో ఉంటున్నాం, మై హోమ్ ఏమి అసలు ఈయన ఎట్లా టార్గెట్ చేస్తున్నాడు జనాలను? అంత అర్జెన్సీ ఏమొచ్చింది? స్పేస్ డెఫిషియన్సీ ఏమనుందా? హైదరాబాదు చుట్టుముట్టు లక్షల ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఇంత రియల్ ఎస్టేట్ పీక్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు కూడా ఫ్యూచర్ సిటీలో 13,000 ఎకరాలు అట్లనే పడున్నది. 13,000 ఎకరాలు. అది విడిచిపెట్టి 111 జియో దగ్గర 1,00,000 ఎకరాలు పడున్నది. అది కాకుండా శంకర్పల్లి దాటిపోయి సదాశివపేట దగ్గర లక్షల ఎకరాలు పడున్నది. అది విడిచిపెట్టండి, కొండపోచమ్మ, నర్సాపూర్ రేంజ్ ఫారెస్ట్, ఆ ఏరియా, ఇంకా మన యాదాద్రి అయితే ఇక కుల్లబడింది. నల్గొండ అయితే రామోజీ ఫిలిం సిటీ వచ్చి 20 ఏళ్ళైనా అక్కడ డిమాండ్ అంటే దాదాపు శూన్యం. నేను సర్వే చేసిన అప్పుడు ఒకటి వేసిన రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు ఏమి లేదన్న. చుట్టుముట్టు జస్ట్ రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు 8 lakh ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. 8 లక్షల పైచిలుకు, మనకు కౌంట్ చేయడం చేత కాదు కానీ 8 లక్షల పైచిలుకు ప్లాట్స్ ఫస్ట్ హ్యాండ్ సేల్ అయిపోయినాయి, సెకండ్ హ్యాండ్ సేలు, అట్లా ఫస్ట్ హ్యాండ్ సేలు సెకండ్ హ్యాండ్ సేలు అయ్యి అప్పుడు మొమెంటంలో ఆగిపోయినాయి. అది 15-20 ఏళ్ళుగా అట్లనే మగ్గుతున్నాయి. మరి ఈ శంషాబాద్ డెవలప్ అవుతలేదు. ఎయిర్పోర్ట్ రాగానే మీ ఇంటి ముందర ప్లేన్ దిగుతుందని యాడ్స్ వస్తుండే చూడండి. అంటే ఈ హైప్ ఎయిర్పోర్ట్తో స్టార్ట్ అయింది, వెస్ట్ హైదరాబాద్కి పాకింది. వెస్ట్ హైదరాబాద్లో ఈ ఆర్ట్ పండించారు వాళ్ళు. అంటే ఈ జనాలను ఎలా బురుడి కొట్టించాలి, అవసరం లేని హైరైజ్ లివింగ్ని ఒక ఎలీట్ పీపుల్ బతుకుతున్నట్టు ఎట్లా చూపించాలని వీళ్ళు దే మాస్టర్ దట్ ఆర్ట్. అయితే దీన్ని ఆపాలి అంటే ఒక స్పెషల్ డోస్ ఇవ్వాలి వీళ్ళకు. ఆ టైంలోనే ఈ రియల్ టాక్స్, రియాలిటీ, ఇంకా ఎవరు రియల్ బూము, రియాలిటీ ట్రెండ్స్, అంటే ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉన్నాయి. నేను జస్ట్ ఇంకో ఎల్ఎస్శ్రీ అని ఉంది ఒక ఆమె అయితే డైరెక్ట్ ఒక కార్ తీసుకుంది, ఛానల్ ఓపెన్ చేయగానే శ్రావంతి ఎల్ఎస్శ్రీ అని ఏమో ఉంది. పరేషాన్ అయినా చూసిండ్రా, నేను రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాగానే 40-50 లక్షలు పెట్టి ఏమో కార్ కొన్నది. నేను కార్ కొనే స్థాయికి ఎదిగిన, మీరు కూడా ఈ యజ్ఞంలో పాల్గొనండి అన్నది వర్ణీయం. నేనే మిట్లే ఉండిపోతున్నా. ఇంత పొటెన్షియల్ ఉన్న సెక్టర్లో నేను
అసలు ఇట్లెట్లా ఉన్నా వీళ్ళంతా కార్లు కొంటుండ్రు. రియల్ టాక్స్ వాడైతే ఒక గాల్ఫ్ కోర్స్లో దిగిండు ఇట్లా కోటేసుకొని దిగి ఇక నేను ఫారెన్ క్లయింట్స్కి తప్ప నేను వేరే వాళ్ళకి ఏం చేయను అంటున్నాడు. ఊరిని అమ్మ, అంటే వీళ్ళంతా డొమెస్టిక్ అంతా అయిపోయింది, డైరెక్ట్ ఫారెన్తోనే డీల్ చేస్తుండ్రు. ఏం ఛానళ్ళు అసలు, ఇంత లగ్జరీ వ్యాన్లో వచ్చి ఇట్లా కోట్ వేసుకొని దిగి హైప్ ఇస్తుండు. రియల్ టాక్స్ వాడు లాగుంటాడు. పరిశానైనా నేను నేనమ్మా, ఏమి ఇట్లా డెవలప్ అయిపోతుంది. శ్రావంతి ఎల్ఎస్రీ ఏమో ఒక 40 లక్షల కారు తీసుకునే, వీడేమో గాల్ఫ్ కోర్స్ అంటున్నాడు, నేను ఓన్లీ ఎన్ఆర్ఐ క్లయింట్స్ అంటుండు. అంటే వీళ్ళంతా అయిపోయినారు ఇక డైరెక్ట్ ఎన్ఆర్ఐ యుఎస్ క్లయింట్స్. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ యుఎస్లోనే చేస్తా అంటుండు, దుబాయ్లో చేస్తా అంటుండు. అసలు మనం ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నా అని ఫస్ట్ రీఇన్వెంట్ చేసుకున్నాను. చేసుకొని అసలు వీళ్ళు నిజంగానే ఉండొచ్చు మనకు తెలియదు, కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఏం చేయాలి, ఏమైనా చేసి రక్షించాలి. అంటే ఇప్పుడు నెగటివ్ పబ్లిసిటీ అనేది ఎరగదు యూట్యూబ్. అసలు పాజిటివిటీ అంటే రియల్ ఎస్టేటే. నేను ఎంటర్ చూస్తే అన్ని లూపల్సే ఉన్నాయి, అన్ని పాడు పనులే, అన్ని మభ్యపెట్టే పనులే ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. మళ్ళీ ఏం చేయాలి అంటే రియల్ ఎస్టేట్ ఛానల్ మనది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అయితే మీరు ఇది నా అచీవ్మెంట్ అనుకుంటారేమో, కాదు. చాలామంది మన ఛానల్ని విమర్శిస్తుంటారు. మన ఛానల్ చూసేవాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, స్లమ్లో ఉండేవాళ్ళు, ఇల్లు కొనడానికి చేతగాక కన్నీటి అంటే బాధతో ఏం చేయాలో అర్థం కాక మన వీడియోస్ని లైక్ కొట్టి ప్రమోట్ చేస్తారు. వీళ్ళంతా లూజర్స్. వీళ్ళంతా జీవితంలో ఓడిపోయి ఫ్లాట్లు కొనలేక హైరైజ్ కలలు కానీ ఫెయిల్ అయిన వాళ్ళంతా నీ వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేస్తారు. అలాంటి సబ్స్క్రైబర్స్ తప్ప నీ దగ్గర ఎలీట్ రిచ్ మంచి స్థాయిలో ఉన్న సబ్స్క్రైబర్సే లేరు. అంతా పేదోళ్ళు, రోడ్డు మీద ఉండేటోళ్ళు, కడుపు మండేటోళ్ళు, కలలు కానీ నిరాశతో అక్కస్సు కక్కలేక నీ ఛానల్ని సమర్థిస్తున్నారు అన్నారు. నేనన్నా కరెక్టే, మన సబ్స్క్రైబర్స్ అంతా అటువంటి వాళ్ళే. నిజంగా లేదన్నా నేనే అటువంటి వాడిని. ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఎట్లుంటారు, నాలాగానే ఉంటారు నా సబ్స్క్రైబర్స్ కూడా అనుకున్నా. ఆ జర్నీని మీ అందరికీ తెలుసు, నేను ఎంత చక్కగా తీసుకుపోయాను కదా. మీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు. ఈ యజ్ఞంలో నెయ్యి, నూనె, కట్టెలు, మ్యాచ్ బాక్స్ అంతా నా సబ్స్క్రైబర్సే కదా. నేను ఒక గుండం పెట్టి ఇగో నేను యజ్ఞం చేస్తున్నా, మీకు ఏమైనా నాకు ఆలిస్తే ఏమేమి తెచ్చుకుంటారో ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి అంటే, వాడు కట్టెలు తెచ్చిండు, వాడు నెయ్యి తీసుకొని వచ్చిండు, కొంతమంది ఎగ్గిపెట్టెలు తీసుకొని వచ్చిండ్రు, కొంతమంది గడ్డి తీసుకొని వచ్చిండ్రు, కొంతమంది దాంట్లో సామాగ్రి తీసుకొని వచ్చి అంతా వీళ్ళంతా రోడ్డు మీద ఉండేటోళ్ళే. మన సబ్స్క్రైబర్స్ అంతా ఎవరు రోడ్డు మీద ఉండేటోళ్ళు, స్లమ్లలో ఉండేటోళ్ళు, మిడిల్ క్లాసు, కళలు కానీ ఓడిపోయిన వాళ్ళు అంతా ఈ క్లాసే. ఇప్పుడు నాది క్లాసే వర్స్ట్ క్లాస్, నా సబ్స్క్రైబర్స్ ఎటువంటి క్లాసు, ఇట్లాంటి క్లాసే. అందరం కలిసి ఆ యజ్ఞం స్టార్ట్ చేసింది. వేస్ట్ కాండి, మన సబ్స్క్రైబర్ వేస్ట్ కాండి, నేనైతే ఇంకా వేస్ట్. నేను ఫస్ట్ ఏం చెప్తాను, నాకు రియల్ ఎస్టేట్ గురించి ఒక 10% తెలుసు, 5%, 10% తెలుసు. వీనికే 5%, 10% తెలుసు. అయితే ఈ లైకులు కొట్టేటోళ్ళకి ఎంత తెలిసి ఉంటుంది అని లైట్గా తీసుకున్నారు అందరు. నాకు కూడా కావాల్సింది అది. ఫస్ట్ లైట్గా తీసుకోవాలి, ఎవడు పట్టించుకోవద్దు. అగ్ని స్టార్ట్ కావాలి, యజ్ఞం స్టార్ట్ కావాలి. యజ్ఞం ఏం చేస్తారు వీళ్ళు, చేతగానే వాళ్ళంతా ఏం యజ్ఞం చేస్తారు, యజ్ఞం మంటలు బగ్గ మండి మొత్తం పొగ మంట అయినా నమ్ముతలేరు. వీళ్ళంతా స్లమ్ వాళ్ళు. వీడిది ఒక ఛానల్, వెనక డిజిటల్ స్క్రీన్ కూడా లేదు, గతి లేదు, పాడలేదు. వీడు చెప్పేటోడు ఎవ్వడు నమ్ముతలేడు అన్నాడు. సరే, మన
లోవర్ క్లాస్ సబ్స్క్రైబర్స్ సంతోషంగా ఉన్నారు, చాలు నడిపిద్దాం, ఇదే గేమ్ని నడిపిద్దామని నడిపించింది. ఆఫ్టర్ 3 years మీరు ఈ హై రైజ్ పరిస్థితులు కళ్ళారా చూస్తున్నారు. హై రైజ్ పరిస్థితులు మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే నా సబ్స్క్రైబర్ చెప్తున్నా, అంటే స్లమ్స్ కదా వీళ్ళంతా, స్లమ్ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా. ఎలీట్ అయితే రియల్ టాక్స్, రియల్ బూము, రియాలిటీ. ఇంకోటి వస్తాడు పిల్లగాడు, వాడు రోషన్ రియాలిటీ అట. వాడు ఏం కాన్ఫిడెంట్గా చెప్తాడు, మీరు ఆగండి, కొద్దిగా ఆగు బాబు, కొద్దిగా ఆగు. అందరు అట్లే అంటారు, బంజారా జూబ్లీ చూసారా ఇప్పుడు ఎట్లయిపోతుంది సార్ అంటాడు. ఉర్రి ఆగరా కొద్దిగా, నీ ఏజ్ సరిపోతలేదు. ఒక 10 నిమిషాల వీడియోలో 50 కట్లు ఇస్తావు నువ్వు, రోషన్ రియాలిటీ అంటే వాడు. నేను స్టన్ అయిపోయినా, ఎక్సలెంట్ ప్రజెంటేషన్ వాడిది, రోషన్ రియాలిటీది. ఎవడైనా వాడిపోతాడు. మీరు ఆగండి సార్, నేను చెప్తున్నా కదా మీకు అంటాడు. రేపు జరగబోయేది ఇదే అంటాడు. నిజమే, జరగబోయేది అదే, కానీ ట్విస్ట్ ఉంటుంది అట్లా. ఆయన ఏజ్ సహకరిస్తలేదు నాకు. ఆయన ఉత్సాహంగా ఉన్నాడు, మంచి ప్రజెంటేషన్ ఇస్తాడు, 50 కట్లు పెట్టి 10 నిమిషాలు వీడియో చేస్తాడు, మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ చూపిస్తుంటాడు, ఆ ఏరియాని ఇట్లా చూపిస్తుంటాడు, బాగుంది. అది కాక మన ఎవరు పంతులు గారు ఉన్నారు, కార్లో కూర్చొని ఆయన కథ వేరు. అంత నెగటివిటీ అండి అంటాడు. సావు కబుర్ చెప్తుంటే ఆ నవ్వు ఎట్లా వస్తుంది? మనం మార్చలేం కదండి. ఒక ఆయన ఉన్నాడు, మొత్తం నెగటివిటీతో నిండిపోయి ఉన్నాడండి. అటువంటి వాళ్ళని నాకు బూతులు వస్తున్నాయి కానీ నా సంస్కారం అడ్డ వస్తుంది అంటాడు. దెబ్బ అక్కడిక్కడ పడితే బాగుంటుంది, కానీ శూలం కరెక్ట్ ఎక్కడ దిగాలనో అక్కడ దిగేది. అంటే అంత స్లమ్ సబ్స్క్రైబర్స్ అనుకోండి, మన వాళ్ళంతా స్లమ్సే. వీళ్ళ ప్రకారం మన సబ్స్క్రైబర్స్ రూడ్లో వచ్చేటోళ్ళు, గుడిసెలు ఉండేటోళ్ళు వీళ్ళే. ఇప్పుడు ఇది చూడండి ఇట్లా అయింది. ఇలాంటి సబ్స్క్రైబర్సే దాన్ని ఆజ్యం పోసి ఒక యజ్ఞంలాగా తీసుకొని లైకులు షేర్లు చేసి ఇవాళ ఏ స్టేజ్కి వచ్చిందంటే, మన సబ్స్క్రైబర్స్ అయితే స్లమ్, కోట్లు, ఒకడు సిఇఓ, ఒకడు సిఏ, ఒకడు ఎంబీఏ, ఎంటెక్ చేసిన వాళ్ళ గ్రూప్ పోయి ఆ హైరైజ్లో ఇన్వెస్ట్ చేసి ఇవాళ డ్రాయర్లు, చెడ్డీలు, బనియన్ల మీద ఆ హైరైజెస్ ముందర వచ్చి ప్లకార్డులు పట్టుకొని సేవర్స్ మాకు న్యాయం కావాలి అని అడుక్కునే స్టేజ్కి వచ్చిండ్రు. మన సబ్స్క్రైబర్స్ ఏమో ఏదో ప్యాంట్లు షర్ట్లు వేసుకొని నార్మల్ జాబ్ చేసుకుంటే కడుపు మండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ప్రోత్సహించి పాపం మూట కట్టుకున్నారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఎలీట్ లివింగ్, మన చుట్టుముట్టు అంతా కోటీశ్వర్లు ఉండాలి. మనం 30వ ఫ్లోర్ నుంచి కిందికి దిగి చీకటి దాంట్లో పోయి మన కారు ఎత్తుక్కొని దాన్ని బయటికి తీసుకొని 15 నిమిషాలు పట్టాలి. అయినా పర్వాలేదు మన ఎలీట్ లివింగ్ అని మన ఛానల్ని కావాల్సినన్ని బూతులు తిట్టి ఎంటర్ అయ్యి ఇవాళ హాఫ్ బనియన్లు, చెడ్డీలు, డ్రాయర్లు, అప్పుడే లేచిన మొఖాలు, చింపిరి నెత్తిలు, ఆడవాళ్ళు చూడడానికి అంత చింపిరి నెత్తి మ్యాక్సీల మీద. ఒక స్లమ్ ఛానల్ మనది, ఒక స్లమ్ ఛానల్ హైరైజ్ వాళ్ళని మొత్తం స్లమ్కి తీసుకొచ్చిండ్రు. ఇంత ఘోరం చూడండి, ఇది డెమోక్రసీలా ఇట్లయితే చూడండి. స్లమ్ సబ్స్క్రైబర్స్, స్లమ్ ఛానల్, ఎవడు కొనుక్కునే తాతలేదు. జేబులో 100 రూపాయలు ఉండవు మన సబ్స్క్రైబర్స్, తెలుసా మీకు? జేబులో 100 రూపాయలు పెట్టుకొని లేని సబ్స్క్రైబర్సే మన సబ్స్క్రైబర్స్. వాళ్ళు హైరైజ్ నే కొంప కొల్లేరు చేసేసి ఇవాళ అందరు హాఫ్ బనియన్లు,
డ్రాయర్ల పైన మ్యాక్సీల పైన చింపిరినెత్తి వేసుకొని ఏడుపు ముఖాలు పెట్టుకొని మాకు న్యాయం కావాలి, మా బిల్డర్ మోసం చేసిండు, అమ్యూనిటీస్ లేవు, ఏం లేవు, మెయింటెనెన్స్ కాస్ట్ తట్టుకోలేకపోతున్నాం. మరి ఏమైందిరా మీరు? కాన్ఫిడెంట్గా ఉన్నాడు మరి. ఆఫ్టర్ ఆల్ ఒక స్లమ్ ఛానల్ని తీసుకొని మీరు ఎందుకు అంత సీరియస్గా అవుతున్నారు? మేమేం ప్రచారం చేసుకుంటే ఏముంది? మన ఛానల్ ఎవడు చూస్తాడు? గుడిసేవాళ్ళు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, ఎంప్లాయీస్, అతి గతి లేనోళ్ళు, కళలు పండనోళ్ళు, వీళ్ళేగా మన ఛానల్ చూసేది. మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు? కూలుకుండండి. ఇప్పుడు ట్రైమే టీవీ కూడా తోడైంది కదా, అక్కడ వచ్చి తిడుతున్నారు. ఒరే ఏం చేస్తున్నావురా అని అక్క. నేనేం చేయలే, అయిపోయింది పని, ఎప్పుడో స్టార్ట్ చేసినా ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. అది దీంట్లో నేను దుర్మార్గుడిని కాదండి. ఈ టోటల్ హైరైజెస్ని డ్యామేజ్ చేసింది ఎవరు అంటే, పని పాట లేని, అతి అంటే తినడానికి కూడా గతి లేని, స్లమ్లలో ఉంటున్న మిడిల్ క్లాస్ చాలని జీతాలతో బతుకుతున్న నా సబ్స్క్రైబర్స్ ఇవాళ లక్షల కోట్ల విలువ గల ప్రాజెక్ట్స్ని టోటల్గా ముంచేసారు. అంటే మీరు చూడండి, ఎవడైనా వీళ్ళ మాటలు వింటాడా? వీళ్ళ లైక్స్ ఎవడన్నా లైక్ చేస్తాడా? వీళ్ళు షేర్ చేసిన ఎవడు చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీలనే, వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్, పూర్ సబ్స్క్రైబర్స్, పూర్ ఛానల్. ఇవాళ ఏమైంది? పెద్ద పెద్ద ఛానళ్ళలో ఈ హాఫ్ బానియన్లు, హాఫ్ డ్రాయర్లు, లంగాలు, జాకెట్లు సరిగ్గా వేసుకోకుండా మ్యాక్సీలు వేసుకొని అర్జెంటుగా చింపిరినైతే పెట్టుకొని కింద దిగి ప్లకార్డులు పట్టుకునే స్థాయికి మనం తీసుకొచ్చామంటే ఏది మన సబ్స్క్రైబర్స్ యొక్క సత్తా. మన హోమగుండము హైరైజ్ యొక్క చితి గుండమైంది. ఎవరిని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చాలా మంది నన్ను ఎక్కిరిస్తే నేను తెలుసు కదా మీకు ఎట్లా ఇస్తా, శూలం కింద పెట్టి దింపుతా. కానీ సబ్స్క్రైబర్స్ని కూడా తక్కువ అంచనా వేసిండ్రు. నాకు ఘన విజయం అక్కడనే అనిపిస్తుంది. ఇప్పుడు సబ్స్క్రైబర్స్నే తక్కువ అంచనా వేసిండు. ఆ సబ్స్క్రైబర్స్ ఇవాళ లక్షల కోట్ల విలువ చేసే తప్పుడు రియల్ ఎస్టేట్ని బొందబెట్టేసిన వాళ్ళ చేతులతోనే. ఇది రెవల్యూషన్ అంటే. నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు అంత జోక్ అనిపించింది కదా, వీడు బోర్డు సబ్స్క్రైబర్లు, వీడి ఛానల్కి డిమాండే లేదు, వీడికి డిజిటల్ స్క్రీన్ కూడా లేదు, వీడికే తెలియదు రియల్ ఎస్టేట్, వీడేం చెప్తాడు అనుకున్నారు కదా. వీడికే తెలియని వానికే ఇంతమంది, ఈ సబ్స్క్రైబర్కి ఎంత తెలిసి ఉంటుంది అనుకున్నారు. అన్నీ అనుకున్నారా? కరెక్ట్, మీరు అనుకున్నది 100% కరెక్ట్. మరి ఈ డ్యామేజ్ ఎట్లా జరిగింది? ఇప్పుడు హైరైజర్స్లా నేను చెప్పిన మెయింటెనెన్స్ రిలేటెడ్ ఫుల్ ఫైట్స్ అయితే ఇంకా హనీమూన్ స్టార్టే కాలేదు. అప్పుడే చెడ్డీ బనియన్ల మీద మీకు గేట్ బయట తెప్పించేసిన బిల్డర్. ఇంకా దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలి? హైరైజర్స్ దరిద్రమైన ఇన్వెస్ట్మెంట్ అని దీనికన్నా ప్రూఫ్ ఏం కావాలి? సరిగ్గా టీషర్ట్లు స్నానం చేసి బయటికి రండిరా. మీ బిల్డింగ్లలో మిమ్మల్ని ధర్నా కూడా చేయనియరు. మీకు జరిగిన అన్యాయము, మీ బిల్డింగ్లలో మీరు ధర్నా చేయలేని దుస్థితులు ఉన్నారా మీరంతా ఎలీటు, కోటీశ్వర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్సు, బ్రెయిన్ ఉన్నాళ్ళ మీరంతా. అంటే మీకన్నా మా స్లమ్ సబ్స్క్రైబర్స్ చాలా బెటర్ కదా. కళలు పండనోళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు లైఫ్లో, వీళ్ళనేం కదా హాయిగా కూర్చొని వీడియో లైక్ చేసుకుంటా ఆరాంగా వాళ్ళకి ఏం తిండి ఉంది అది తిని అప్పులు లేకుండా బతుకుతున్నారు. వాళ్ళు గ్రేటా? కోట్లకు 3-4 కోట్లు పెట్టి హాఫ్ బనియన్లు, డ్రాయర్లు, మ్యాక్సీలు వేసుకొని రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తుంటారు కదా. మీ బతుకు బెటరా వాళ్ళ బతుకు? వాళ్ళు కిరాయింట్లనే
మంచిగా తిని ఆరాంగా ఉన్నారు అప్పులు లేకుండా. వాళ్ళ బతుకులు బెటరా? మీరు కూడా తినేవారు. బ్రెడ్ ముక్క కూడా తినకుండా పొద్దున ఇట్లా కళ్ళు ఇట్లా అనుకొని వచ్చి అందరు ఛానళ్ళకి పైసలు ఇచ్చి మరి కవర్ చేయండి రా నాయన, కవర్ చేయండి రా నాయన. అన్యాయం చేస్తుండు బిల్డర్. ఒరే మీకు బేసిక్ డాక్యుమెంట్ కూడా చదవడానికి రాదు, మీరు ఎందుకురా మీకు హైరైజ్లు? ఎమ్యూనిటీస్ అంటే అర్థం తెలియదు, ఎస్ఎఫ్టీ అర్థం తెలియదు, ఎఫ్ఎస్ఐ అర్థం తెలియదు, ఎందుకురా మీ చదువులు? మీరంతా ఎలీటు ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని వేసుకుంటున్నారు, టాప్ అండ్ కదా. అరే బేసిక్ డాక్యుమెంట్ చదవడానికి రాదురా మీకు? ఎమ్యూనిటీస్ 70-80 ఉంటాయరా ఒక బిల్డింగ్లో. మీరు విధవాలని చేస్తుంటే మీరు ఈజీగా విధవలైపోయారు కదా. మా వాళ్ళు అంటే కళలు కూడా చెదిరిపోయినాయి. చేత కాదు పాపం మా సబ్స్క్రైబర్లకు అంతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సబ్స్క్రైబర్స్. ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా, మా సబ్స్క్రైబర్స్ అంతా అటువంటి వాళ్ళే. కానీ ఏదో రొట్టెము అన్నము పప్పు తిని చికెన్ తిని ఒక మసాలా దోశ తిని బాగానే ఉన్నారు మా వాళ్ళు. పెద్ద కళలు ఏం కనాలే, అంత కళలు పోయినాయి, పాడైపోయినాయి, కిరాయి ఇండ్లలో ఉంటున్నారు, నో ప్రాబ్లం. మరి మీ బతికేమైపోయారు? 3 కోట్లు బట్టి హాఫ్ బనియన్లు వేసుకొని తిరిగే దౌర్భాగ్యం మా సబ్స్క్రైబర్స్కి కడగలేదు. ఆ సబ్స్క్రైబర్ కూడా అంత పెద్ద ఎగో ఏం లేదు, సార్ ఇట్లుంది 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 అని చెప్తారు. అంతేగాని వాళ్ళు హైరైజర్స్ని విమర్శించలేదు ఎప్పుడు. ఏమో కోటీశ్వర్లు ఎట్లుంటారో అనుకున్నారు. కానీ వాళ్ళు కొట్టిన ఈ దెబ్బ చాలా త్వరగా తాకింది. అదే కాకుండా బిల్డర్లు చేసే మోసాలు ఎలా ఉంటాయని వీళ్ళు ప్రత్యక్షంగా హాఫ్ బనీల్లో దిగితే కానీ, డ్రాయర్లు వేసుకొని బయటకు వస్తే కానీ మనకు తెలుస్తలేదు. అంటే వాళ్ళ పాపము, వాళ్ళ ఆరోగెన్స్ వాళ్ళ నోటితోనే కక్కిస్తున్నాం మనం. అది మన ఛానల్ సత్తా. ఇప్పుడు చూడండి, శ్రావణ్ ఎల్ఎస్సి ఎక్కడుందో, రియల్ టాక్స్ లౌటోడు అప్పుడు వారానికి ఒకసారి వస్తుండే, అప్పుడు డైలీ వస్తుండే. ఇప్పుడు కార్ స్వామి ఉన్నాడు అంటాడు, మొత్తం నెగటివ్ విషం కక్కుతున్నాడు వాడు అంటాడు. కానీ మళ్ళీ నా సంస్కారము అడ్డొస్తుంది. అరే టెన్షన్ పడకు. ఫ్యూచర్ సిటీ కూడా ఫెయిల్ అయ్యే ప్రాజెక్ట్. టెన్షన్ పడదు సార్ శర్మ గారు, టెన్షన్ పడకండి, అనకండి. ఇట్లనే అందరు బిల్డర్ అన్నారు, ఫస్ట్ పట్టించుకోలేదు. వీడు తొక్కగాడు, వీడు మన 30 అంతస్తులు పైన వస్తాడు ఆవిడ అనుకోండి. నేను 50 కాదు వాడు, బేస్మెంట్ కత్తిరించి పడేసినాం. మేము పైన ఎక్కాము, కింద ఎక్కడ వేయాలనో అక్కడ వేసినాం. దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది. నేను అదే శర్మ గారు కూడా చెప్తున్నా, రియాలిటీ. కార్లో కాదు, లారీలో కాదు, ట్రక్లో కూర్చొని, విమానంలో కూర్చొని చెప్పిన ఫ్యూచర్ సిటీ ఒక అబద్ధపు ప్రాజెక్టు. ఫార్మా ప్రాజెక్ట్ ఎంత ఘోరంగా ఉండనో దానికన్నా ఎక్కువ ఘోరంగా ఈ ఫ్యూచర్ సిటీ ఉంది. ఇది ఎన్నటికీ పండదు. పండితే ఎప్పుడు అంటే 20 years టైం తీసుకుంటుంది. ఇది ఒప్పుకోవాలి. 15-20 ఏళ్ళు మినిమం టైం ఉంది దానికి. దానికన్నా ముందు రిటర్న్స్ మీకు రావు. అంటే ఆ ముదరాష్ట్ర రిటర్న్ కోసం అక్కడ నుంచి పోవాలి, కిసాన్ వికాస్ పత్ర కొట్టుకుంటే దానికన్నా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఏదన్నా నెగటివ్ లేకపోతే దాని మీద నెగటివ్ ప్రచారం చేయాలంటే చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. చూడండి, మన ముదనష్టపు ఛానల్, నేను ఒక ముదనష్టపోడిని, నాకే నాలెడ్జ్ లేదు. అటు నాకు నాలెడ్జ్ లేనివాడికి 17,000 సబ్స్క్రైబర్స్, వాళ్లకు నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అంటే మొత్తం దమ్ము సారము ఏం లేని ఛానల్ అందరికి కోపం తెప్పిస్తుంది. బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు ఒక్కోవాడు. అంటే దానికి కారణం ఎవరు అంటే దీన్ని సమర్థించే సబ్స్క్రైబర్స్ పెట్టిన శూల దండన.
ఎట్లుందంటే వీళ్ళ గిలి 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 కొట్టుకుంటున్నారు. ఇక దీనికన్నా ఒక ఛానల్ ఓనర్కి తృప్తి ఏం కావాలి మీరే చెప్పండి. సత్తా లేని సబ్స్క్రైబర్లు తీసుకొని ఒక సత్తా లేని వ్యక్తి ఒక సారం లేని ఛానల్ పెట్టి టోటల్ హైరేజ్ని ఒక్క జలకిచ్చాడు. వాళ్ళ కొంప ముంచింది ఏం చెప్పాలన్నా, మనల్ని అండర్ ఎస్టిమేట్ చేయటం. 4.8 lakh వాచ్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ. 4.8 lakh వాచ్ అవర్స్. మీరు గంటలు లెక్కేసుకోండి, మినిట్స్ గినిట్స్ కాదు. 3.5 3.7 మిలియన్ వ్యూస్. అది పెద్ద ఏ ఛానల్కైనా షార్ట్స్లో కూడా వచ్చేస్తాయని, ఒక్క వీడియోతో వస్తాయి 3 మిలియన్ వ్యూస్. మనకు టోటల్ లైఫ్ టైం వ్యూస్ 3.7 మిలియన్. దాంట్లో ఎవ్వడు ఎదిరించలేని గుద్దు పోటేమంటే 4.7 lakh వాచ్ అవర్స్. నంబర్ 1 రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ మనది ఇవాళ. మెల్లగా చెప్తావు, నిద్రపోతావు, ఆవలిస్తావు, ఇవన్నీ చేస్తా. నేను కట్లు చేయను కదా. నా మనసులో ఏముంటుంది, నా రియాలిటీ ఏముంటుంది చెప్పేస్తా. ఆవలిస్తా, దగ్గుతా, తుమ్ముతా అని. మన సబ్స్క్రైబర్స్ కూడా అదే లెవెల్ కదా, మనకేం పర్వాలేదు. మన డిజిటల్ ఏం చేసేది లేదు. మన సబ్స్క్రైబర్స్ అట్టేటోడు, నేను అట్టేటోడిని. మీరు ఎందుకు భయపడుతుండ్రు? భయపడకండి, క్యారీ ఆన్. కొనండి, ఇప్పుడు హైరైజ్లో కొనండి, చూస్తా. మీ ఎడ్యుకేషన్ మొత్తం నూరేసేయండి. నూరేసి నేను అడిగిన ప్రశ్నలు బ్యాడ్ చేసుకొని పోయి వీళ్ళని అడగండి, బిల్డర్ని అడగండి దమ్ముంటే. మీ ఎడ్యుకేషన్కి ఏమైనా వాల్యూ ఉంటే పోయి అడగండి. వాడికి తిక్కరేగుతుంది, ఒరే నువ్వు ఆ ఛానల్లో వాడిని అంటాడు. అంటే అంత ఇంపాక్ట్ చేసినాం మనం. ప్రశ్న వేసిండు అంటే వీళ్ళంతా ఈ ముదన స్టెప్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అని అర్థమయ్యే లెవెల్లో మనం పెరిగినాం. ఒక్కొక్కడికి బీపీ. మీరు చెప్పే నిజాలు మా అబద్ధాల కన్నా గ్రేట్ కావు. మీరు అన్ని నిజాలే చెప్తున్నారు కదా. మీ ప్రాజెక్ట్ గురించి నిజాలు, ఫ్యూచర్ సిటీ నిజాలు, వెస్ట్ హైదరాబాద్లో 30 అంతస్తులు ఉంటే ఎంత గ్రేట్గా ఫీల్ కావాలనే నిజాలు. మా అబద్ధాలు ఎంత తొక్కల. దయచేసి అందరు గమనించాలి. ఎకనామిక్స్ ప్రతి మనిషి నేర్చుకోవాలి, ఆదరించాలి. ఎకనామిక్స్ మీ ఎటువంటి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండనండి, అది మీకు ఒక మెచ్యూర్ మైండ్తోని ట్యాకిల్ చేసే ఒక ధర్మ సూక్ష్మాలు అవే నేర్పిస్తుంది ఎకనామిక్స్ సబ్జెక్ట్. నాకు రియల్ ఎస్టేట్ ఏం తెలియదు, 5% తెలుసు, ఎక్కువైతే 5% తెలుసు నాకు రియల్ ఎస్టేట్. నేను ఎకనామిక్స్ని నమ్ముకున్నా, అది నమ్ముకొనే ఇన్ని వీడియోస్ చేసిన. మీకు నమ్మకం వస్తుంది నా పైన అంటే అది ఎకనామిక్స్ పవర్. అది నా పవర్ కాదు, బొట్టు కాదు. ఎకనామిక్స్ మీకు కూడా అర్థమైంది ఇప్పుడు. బ్యూటీ ఏమంటే మన సబ్స్క్రైబర్స్కి ఎకనామిక్స్ అర్థమవుతుంది కనుకనే వాళ్ళు ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టగలిగిండ్రు, వాళ్ళని వాళ్ళు రక్షించగలిగిండ్రు. బికాస్ దే హ్యావ్ అండర్స్టూడ్ ఎకనామిక్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. కాబట్టి అందరూ సేఫ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. 10 మందికి ఇది చెప్పండి. అంటే మీకు ప్రాబ్లం అవుతుండొచ్చు, మీకు కష్టం అనిపిస్తుండొచ్చు, కానీ ఏ కుళ్ళు ఏ ఇది లేకుండా 10 మందిని రక్షిస్తే ఏదో రోజు వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళు ఎవడు ఇప్పుడు ఒప్పుకోకపోయినా అయినాక ఒప్పుకుంటాడు. అరే మనం ఈ వీడియో వల్ల, ఈ ఛానల్ వల్ల, లేదా ఈ సబ్స్క్రైబర్స్ వల్ల, అంటే మీ వల్ల ఎడ్యుకేట్ అయ్యి ఇవాళ మేము సేఫ్గా ఉన్నాము అని వాడు మీ ముందర వాడు పొగడకపోయినా పక్కకు పోగొడతాడు. మనిషి జీవితానికి కావాల్సింది అది. నాకు నీవు తెలియదు, నీకు నేను తెలియదు, నా సబ్స్క్రైబర్స్కి నేనేం తెలుసు వచ్చు, వాళ్ళు కూడా నాకు తెలియదు.
ఏనాడు కలవలేదు, మాట్లాడలేదు. అయినా ఓపికగా నమ్మకంతో వింటున్నారు. ఎందుకు వింటున్నారు? ఇది నా వాగ్ధాటి కాదు, ఇది పవర్ ఆఫ్ ఎకనామిక్స్. పవర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే పవర్ ఆఫ్ రియాలిటీ. రియాలిటీ అంటే రియల్ ఎస్టేట్ కాదు, నిజం. నిజం యొక్క స్వరూపం ఎంత అందంగా ఉంటుందంటే ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్, అది ఫస్ట్ అర్థం కాదు. ఇదేంద్ర నాయన ఇంత నెత్తి గోక్కున ఏంది ఇది, ఎక్కడనో లోకం పోతుంది, ఎకనామిక్స్ ఏమో చెప్తుంది అంటారు. కాదు కాదు. ఇప్పుడు చూసినరా లేదా, యూరోపియన్ యూనియన్తో మన ఇండియా చేసుకున్న డీల్. ఓపికగా ఉండాలి కొద్దిగా, మొత్తం బయటపడుతుంది. అమెరికా ఎంత గట్టిదో అర్థమైపోయింది కదా మీకు. ఓపికతోని ఎకనామిక్స్ని నమ్ముకొని బయట ఏం జరుగుతుందో నమ్మకంతో ఓపికగా ఉంటే మీకు కోట్ల అట్లా మిగులుతాయి. నా వీడియోలు చూడాలని ఏం లేదు, తొక్కల వీడియో, నా వీడియో చూసి ఏం చేస్తా. న్యూస్ పేపర్లు చదవాలి, హై లెవెల్ న్యూస్ని చదవాలి. ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడులు చదివితే ఏం రావు. మీకు అర్థం కాకపోయినా కొన్ని సబ్జెక్ట్స్ చదువుతూనే ఉండాలి. ఇవాళ నా వీడియోస్ ఉంటాయి, రేపు ఉండవు. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు నాలాంటి రిస్క్ తీసుకుని ఉంటాడు, నాలాంటి మళ్ళీ వేల వీడియోలు చేసేటోడు దొరకాడు. నాకు ఓపిక ఉందానికి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు కూడా ఛానల్ అంత పెద్దగా ఏం లేదు. వేరే వాళ్ళకి చూస్తే వాడు చేయను కూడా చేయడు ఛానల్, ఈ వీడియోలు కూడా తీయడు. ఇంత కష్టపడితే ఏమొస్తుంది నాకు అంటాడు. వాడే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ జాయిన్ అయిపోతాడు, వాడు కూడా కార్లో కూర్చొని అంటాడు. కనుక మనం అందరం హైరైజ్లో ఉండే వాళ్ళకన్నా మెచ్యూర్గా తయారైనాం, సేఫ్గా ఉన్నాం. ఇల్లు లేకపోతే పర్వాలేదు, కానీ జీవితాలు పదిలంగా సంతోషంగా ఉండడానికి మనం భూమిపై వచ్చాం. భూమి అనే సంతోషం తప్ప మనకు అన్ని సంతోషాలు ఉన్నాయి. హైరైజ్లో 30 అంతస్తులు ఉండే వాడికన్నా మనం గ్రౌండ్లో సింగిల్ రూమ్లో ఉండే టైంలో కూడా మనం చికెన్ మటన్ తిని మందు తాగి పండుకుంటున్నాం చల్లగా. అదే దేవుడి కృప అనుకొని అందరూ ఉంటారని కోరుకుంటూ, మీలాంటి అదృష్టవంతులు, మీలాంటి ధైర్యవంతులు ఇంకోవారు లేరు. ఒక దిక్కు దివాలా లేని ఛానల్ని ఈరోజు ఈ లెవెల్కి తెచ్చి వేల మందిని భయపెట్టగలుగుతున్నారంటే అది మీ చొరవనే, మీ సాహసమే, మీ యజ్ఞమే అని తెలియజేసుకుంటూ నమస్కారం.